వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్ఎస్ బాలికల పాఠశాలలో విద్యార్థి కిట్లను పంపిణీ చేసిన ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్. గుత్తి ఆర్ఎస్ లోని బాలికల పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి రవి నాయక్, పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయురాలు రామాంజనమ్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొనకొండ్ల సూరి ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి మరియు పామిడి టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ హాజరై స్థానిక టీడీపీ నాయకులతో కలిసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాలనలో రాష్ట్రం ఇటు నియోజకవర్గం సుభిక్షంగా ఉందని, గత ప్రభుత్వంలో విద్యార్థుల బ్యాగులకు వారి పేర్లు పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అలా కాకుండా ఈ ప్రభుత్వం మహనీయురాలు డొక్క సీతమ్మ, మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ వంటి గొప్ప నాయకులు, స్ఫూర్తి ప్రదాతలు వంటి ఫోటోతోనే విద్యార్థులందరికీ సర్వేపల్లి విద్యార్థి కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వంలోనే ఏదైనా సాధ్యమవుతుందని, అందుకు నిదర్శనం విద్యార్థులకు పాఠశాల తెరసిన రోజే తల్లికి వందనం వంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి వారి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ అమౌంట్ వేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రవి నాయక్, పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయురాలు రామాంజనమ్మ, టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొనకొండ్ల సూరి, టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు దిల్కా సీనా, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, లాయర్ రమేష్, లాయర్ సోము, రమేష్, జక్కల చెరువు ప్రతాప్, టీడీపీ నాయకులు కొనంకి కృష్ణ, లక్ష్మణ్, ఆర్ఎస్ రాజా, ప్రసాద్, మైనార్టీ నాయకుడు రియాజ్, అబ్దుల్, వలి, రమణ, సీనా, చిదంబరం, ఇలియాస్, వీరన్న, కొనకండ్ల బ్రదర్స్, ఈశ్వరయ్య, శివ, నాగరాజు, చట్నేపల్లి రమేష్, గద్దెల రమణ, యువ నాయకులు భరత్, అరవింద్, ఓం ప్రకాష్, గోవర్ధన్, బండగిరి రవి, వంశీ, బాల మరియు పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఎర్రిస్వామి, పీడి కాంచన, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేడం మీరు అట్లా ఫ్రెండ్ అక్కడ పోండి, అమ్మవారి దగ్గర పోండి. అట్లా పోండి కదా. అట్లా తీసుకోండి. రండి ఆయనకి మీరు రండి ఇట్లా చూడుగా చెప్పరా
నూతన విద్యా సంవత్సరం గాను పాఠశాల తరపున మనం ఒక ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. పెద్దగా చప్పట్లు కొట్టాలా. తర్వాత ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన తర్వాత మన మండల ఎంఈఓ సార్ రవి నాయక్ సార్ మరియు మనోహర్ సార్ ఇద్దరు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. అంతేకాకుండా మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి శ్రీ కె సూరి గారు వేదికను అలంకరించవలసిందిగా పాఠశాల తరపున గట్టిగా చెప్పండి. అంతేకాకుండా మన వైస్ చైర్మన్ ఎం సునీత గారు, వైస్ చైర్మన్ ఎం సునీత గారు తర్వాత మన ఎంకే చౌదరి గారు టౌన్ ప్రెసిడెంట్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చౌదరి గారు గట్టిగా చెప్పండి కూడా. అంతేకాకుండా దిల్కా సీనా గారు టీడీపీ నాయకులు వేదికను అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం సార్. గట్టిగా చెప్పండి. తర్వాత చికెన్ సీనా గారు వేదికను అలంకరించవలసిందిగా తెలియజేయడం అయింది. గట్టిగా చెప్పండి. ప్రతాప్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్. శ్రీ ప్రతాప్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. అంతేకాకుండా సోమశేఖర్ గారు అడ్వకేట్, సోమశేఖర్ గారు అడ్వకేట్ వేదికను అలంకరించవలసిందిగా శ్రీ చెన్నకేశ్వర గారు కాంట్రాక్టర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత రామరాజు గారు కాంట్రాక్టర్, వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ చెక్కా వీరన్న గారు గట్టిగా చెప్పడంతో చెక్కా వీరన్న గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా శ్రీ ఇలియాస్ గారు ఎక్కడున్నా కూడా వేదిక మీదకి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా చప్పట్లతో గట్టిగా. అంతేకాకుండా శ్రీ హోటల్ అబ్దుల్ గారు వేదికను అలంకరించవలసిందిగా తెలియజేయడం. శ్రీ హోటల్ అబ్దుల్ గారు గట్టిగా చప్పట్లతో. తర్వాత శ్రీ రాజేంద్ర అన్న గారు, చెక్కేపల్లి రాజేంద్ర అన్న గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాం. తర్వాత శ్రీ ఎర్రగూడి రమేష్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎర్రగూడి రమేష్ గారు గట్టిగా చెప్పండి. అంతేకాకుండా శ్రీ చిట్టేపల్లి రమేష్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. తర్వాత శ్రీ మందల నాగరాజు గారు, శ్రీ మందల నాగరాజు గారు కూడా వేదికను అలంకరించగా తెలియజేస్తున్నాం. శ్రీ పులి ఈశ్వరయ్య గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సాలమన్ రాజా గారు ఎక్కడున్నా కూడా గట్టిగా చెప్పట్లతో వేదికను అలంకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా శ్రీ ఎస్ఎండి రియాజ్ గారు మైనార్టీ, వీరు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు మనం ఈ నూతన విద్యా సంవత్సరానికి గాను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్
మన పాఠశాలకు వచ్చింది. అంతేకాకుండా ఆ కిట్లో సుమారుగా అంటే 7 వస్తువులు ఉన్నాయి. అవి ఏమేమంటే టెక్స్ట్ బుక్, నోట్సులు, బ్యాగు, యూనిఫాము, డిక్షనరీ, బెల్టు, షూస్ ఇవన్నీ విద్యార్థులకు అందించాలి. ఆ ఉద్దేశంతో మనము ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం అయింది. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం. మన పాఠశాల ఓపెనింగ్ రోజు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వేయలేదు. మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ లోకేష్ గారు వేశారు. దానికోసం ఈ అభినందన సభను ఏర్పాటు చేయడమైంది. వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి శ్రీ సూరి గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శ్రీదేవి గారు గట్టిగా చెప్పండి. పాఠశాల తరఫున కోరుకుంటూ శ్రీమతి సునీత గారు ఎక్కడున్నా కూడా వేదికకి అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన సార్ దయచేసి. गजानन पद्मानं गजानकमहर्निशम् अनेकदन्तमुपक्तानम् एकदन्तमुपास्महे మీడియా మిత్రులకు అలాగే పేరెంట్స్కి అలాగే ఎస్ఎంసి మెంబర్స్కి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా యువ నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, టీడీపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 2 పండగలు సందర్భంగా మనం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. 2 పండుగలు ఏమంటే, ఒకటి తల్లికి వందనం, 2 సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ 2 పండుగలను కూడా ఈరోజు మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్ గారు, అలాగే మన విద్యా మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారు, వారి యొక్క సహకారం, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన పెద్ద ఆయన నరేంద్ర మోదీ సార్ గారి యొక్క దీవెనలతో ప్రతి స్టూడెంట్కి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి విద్యామిత్ర సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యామిత్ర ద్వారా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కిట్, అనగా బ్యాగు, మన యూనిఫాము, బెల్టు, తర్వాత షూసు అన్నీ కూడా ఏవైతే విద్యార్థులకు అవసరమవుతున్నాయో అవన్నీ కూడా ఒక కిట్ రూపంలో ఇవ్వడం జరిగినది. కావున ఈ 2 పండుగలు ఒకే రోజున జరుపుకోవడానికి మనకు అవకాశం కల్పించినటువంటి మన యువ నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ బాబు గారికి, అలాగే మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనం పిలవగానే బాబు గారు ఖచ్చితంగా వస్తానన్నా, వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తానని ఆయన హామీ ఇవ్వడము, అలాగే ఆయన చెప్పిన విధంగా ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా టైం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా గత ప్రభుత్వాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి, అరకొరగా జరిగాయి.
కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం అయిన తర్వాత, అలాగే మన గుంతకల్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకుడు పేదల పాలన పిన్నిటి శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మన గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చారు. అలాగే మన గుత్తి మండల ఇన్ఛార్జ్గా ఈశ్వర్బాబు వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో గుత్తి మండలం అయితే గుత్తి మున్సిపాలిటీ అయితేనేమి పరుగులు పెడతా ఉంది. ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కూడా బాబు మాకు ఈ సమస్య ఉంది, మా పరిస్థితి ఇదే అని ఈశ్వర్బాబు గారి దృష్టికి తీసుకుపోతేనే తక్షణమే ఒక ఫోన్ కాల్తో పరిష్కరిస్తున్నాడు. క్షమించాలి, పుల్లయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అవునా, నిజంగా మనకి ఇటువంటి ఎమ్మెల్యే, ఇటువంటి ఇన్ఛార్జ్ దొరకడం మన అదృష్టము. టైం తక్కువగా ఉంది, మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ముగిస్తుంటూ మన టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ ఎంకే చౌదరి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి, మన ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి తనయుడు, గుత్తి మరియు పామిడి మండలాల ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారికి మరియు నా తోటి నాయకులకు, తర్వాత ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, గత ప్రభుత్వ కాలంలో ఏదైతే మాటలు చెప్పి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే విధంగా చేశారు. కానీ ప్రభుత్వం ఏదైతే చెప్పింది చేస్తామో, ఏదైతే చేయబోయేదే చెప్తామనే విధంగా ఈరోజు మన పిల్లలకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అనే కార్యక్రమంతో ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే విధంగా కార్యక్రమం మొదలు పెట్టి అందరికీ అకౌంట్లలో డబ్బులు వేశారు. తర్వాత ఈ గత ప్రభుత్వంలో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఇచ్చేది ఇంతే, మీకు ఎంతమందినైనా చదివించుకోండి, మేము ఇచ్చేది ఇంతే అనే ఉద్దేశంతో చేసేవారు. కానీ మన గౌరవ ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మా తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఒక్కరికి 5 మందికి వచ్చింది, మాకు 4గురికి వచ్చింది. మనం చూడొచ్చు, రాజకీయంలో ఒకటే కుటుంబంలో, మైనార్టీ కుటుంబంలో 12 మందికి విద్యా దీవెన 1,56,000 రూపాయలు. అంటే వారికి భవిష్యత్తు బాగా ఉండే విధంగా అమౌంట్ డబ్బులు పడి వారు చదువుకోవడానికి చేయూతనిచ్చింది గవర్నమెంట్. ఏదో ముక్కుబడిగా కాకుండా రియల్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఏదైతే పిల్లలు అర్థాకలితో ఉండకూడదు, మంచిగా భోజనం చేస్తేనే వారు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో కూడా పిల్లలకి కూడా మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంని ప్రారంభించారు. కాబట్టి ఈ రెండు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో, మన మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి తనయుడు ఈశ్వరన్న గారి చేతుల మీదుగా ఈ 2 కార్యక్రమాల్ని ప్రారంభించుకోవడం నిజంగా మనకు చాలా శుభదినం. ఎందుకంటే మన యువత ఆకాంక్షలు తెలిసినవాడు కాబట్టి భవిష్యత్తులో కూడా పిల్లలకి ఏదైతే కావాలో ఆ విధంగా మన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా అన్నగారిని కూడా ఈరోజు ఈ విధంగా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా శుభదినం. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడున్న మీలో ఎంతమందికి తెలుసండి ఒక కిట్ వాల్యూ ఎంత అనేది? గవర్నమెంట్ ఒక పిల్లవాడికి కిట్ ఇవ్వడంలో ఎంత ఖర్చు చేస్తుంది అనేది ఎంతమందికి తెలుసు? తెలుసా ఎవరికైనా? 2,279 రూపాయలతో ఒక స్టూడెంట్కి గవర్నమెంట్ ఖర్చు పెట్టి మనకి కిట్ ఇస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అభినందించాల్సిన విషయం ఈ ప్రభుత్వాన్ని కానీ, మన లోకేష్ బాబు గారిని కానీ, మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న కానీ. ఇప్పుడు మీఓ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. అందరికీ శుభోదయం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఈశ్వర్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి
చైర్మన్ గారికి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తల్లులకు, మీడియా మిత్రులకు, నగర ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తాం. ఇందాక చాలామంది వక్తలు ఈ యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా పిల్లలకు అందజేసాయి, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పిల్లలకి మంచి చేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇవాళ తల్లికి వందనం అనేటువంటి ప్రముఖమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే సార్, మన యొక్క జూన్ 14 వరకు వృత్తికి ఒక నేపథ్యం ఉంది. అప్పటి వరకు వీళ్ళకు డబ్బు రూపంలో ఉన్నటువంటి విధానాన్ని చూసినట్లయితే ఒక రకమైనటువంటి పేదరికం అనుకోవచ్చు. కానీ జూలై 14 తర్వాత మా వృత్తి అర్ధరాత్రికి 19 కోట్లు వచ్చి పడింది. 19 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ డబ్బులన్నింటినీ కూడా తల్లికి వందనం పేరుతో ఈ యొక్క తల్లుల ఖాతాలో మనం జమ చేయడం జరిగింది సార్. ఆ విధంగా వృత్తిలో మనం ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రతి తల్లి కూడా తన బిడ్డకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అందించేటువంటి మౌలిక వసతులతో పాటు ఇంకా ఎక్కడా కూడా ఏ లోపము రాకోకుండా ఆ విద్యార్థి యొక్క శ్రమకు ఎక్కడ గురి కాకుండా చక్కటి విద్యను పొందడానికి, నిరంతరాయమైనటువంటి విద్యను అందించుకోవడానికి, ఎక్కడా కూడా ఇబ్బంది పడలేనటువంటి విద్యను తీసుకోవాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ యొక్క డబ్బులు మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క తల్లి యొక్క ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి సార్. మీరు చూసినట్లయితే ప్రతి తల్లి కూడా ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాలంటే తల్లులు చాలా వరకు మాకు 5-6 మంది మాత్రమే కనిపించేవాళ్ళు. ఇవాళ ఈ 30-40 మంది కనిపిస్తున్నారంటే దీనికి కారణం వారి యొక్క ఆనందం. తల్లి యొక్క ఆనందం ఈరోజు చూసినట్లయితే వారు హాజరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమానికి వారు కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే ఇక్కడికి విచ్చేసినట్టుగా కనపడుతుంది. నిజంగా వారందరి తరఫున ప్రభుత్వానికి నేను మరొకసారి తల్లికి వందనంతో పాటు ఇంకొక ముఖ్య కార్యక్రమం, ఇందాక మనం వచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలకు సంబంధించినటువంటి కిట్లను అందజేయడం. ఇందాక మన చైర్మన్ గారు ఒక ధర చెప్పారు. ఆ చైర్మన్ గారి ధర కొంచెం పొరపాటు చేసి తక్కువ చెప్పారు. 3,700 రూపాయలు ఒక విద్యార్థి కిట్కి మనం ఖర్చు చేస్తున్నాం. దాదాపు 4,000 రూపాయలు. మన గుత్తి మండలంలో 8,645 మందికి ఈ విద్యార్థి కిట్లను మనం అందజేస్తున్నాం. అంటే రమారమి 9,000 మంది పిల్లలు, 9,000 మంది పిల్లలకి 4,000 చొప్పున వేసుకుంటే 3,60,00,000 విలువ చేసేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లలకు కూడా మనం సహజంగా గతంలో మనం ఈ యొక్క కిట్లను కూడా అందించలేదని కాదు, ఇదేం కొత్తదేం కాదు. అయితే ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఎప్పుడో మధ్యలో కొన్ని వస్తువులు ఇవాళ నోట్బుక్స్ వస్తే ఇంకొక నెలలకి బ్యాగులు, ఇంకో నెలకి షూస్, ఇంకో నెలకి బెల్టు, ఈ విధంగా పరిమితి లేకుండా వచ్చేటువంటి సందర్భంని మనం దానికి అధిగమించి ప్రారంభంలోనే పాఠశాల ప్రారంభంలోనే ఇవాళ అన్ని వసతులు కూడా అన్ని సంబంధించినటువంటి ప్రతి ఒక్క 7 వస్తువులు ఏదైతే ఇందాక చెప్పామో ఆ 7 వస్తువులు కూడా సకాలంలోనే అందజేసి పిల్లలకి ఎక్కడా కూడా ఆటంకం లేని విద్యను అందించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని సన్నబియ్యంతో ప్రతి పిల్లలు కూడా పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తీసుకునే ఆహారం కూడా మల్టీ విటమిన్స్తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లలు సహజంగా ఈరోజు మనం చూస్తున్నాం ధనిక వర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ సన్న బియ్యం పేద పిల్లలకు కూడా అలాంటి బియ్యాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యాన్ని తీసుకొచ్చి ఆ సన్న బియ్యం కూడా చాలా పగడబందీగా నిర్వహణ కూడా చాలా పగడబందీగా చేస్తున్నాము. ప్రధానోపాధ్యాయులు కూడా చాలా సూటిగా వీటి పట్ల ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుంది. అలాగే దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్ అని కూడా కలుపుతున్నాం. సన్న బియ్యంతో పాటు ఫోర్టిఫైడ్ రైస్ అని, ఇది మల్టీవిటమిన్స్ అనేటువంటి బియ్యము. అందులో ప్రతి పిల్లలు కూడా తినేలాగా ప్రేరణ చేస్తున్నాం. వాళ్ళందరికీ ప్రార్థనలో కూడా ప్రేయర్లో కూడా వాటి గురించి విలువలు కూడా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విధంగా సన్న బియ్యంతో పాటు మంచి క్వాలిటీ బియ్యాన్ని అందించి తీసుకుంటున్నాం. అదేవిధంగా మనం చెప్పాలంటే ఈరోజు
మన ఉపాధ్యాయుల యొక్క బదిలీలు కూడా గతంలో ఉపాధ్యాయుల బదిలీలు ఏ సెప్టెంబర్ అక్టోబర్లోనో ఏ జనవరిలోనే జరిగేటివి. మధ్యలో జరిగినప్పుడు పిల్లలకి అటు ఇటు అర్థం కాకోకుండా ఆ టీచర్ సగం చెప్పడము, ఇంకో టీచర్ సగం చెప్పడం వల్ల సరైనటువంటి గ్యాప్ ఏర్పడి పిల్లల్లో కొంత చదువు అనేటువంటిది కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడానికి కొంచెం ఆటంకం ఏర్పడింది. దీన్ని కూడా అధిగమించడం కోసము లోకేష్ సార్ గారు పట్టుబట్టి మరి పాఠశాలల యొక్క తెరిచే లోపలే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి బదిలీ చేసి కొత్త ఉపాధ్యాయులను తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో నిన్ననే అందరూ కొత్త ఉపాధ్యాయులు ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం యొక్క చాలా నిక్కచ్చిగా ప్రధానంగా విద్య పైన అనేక రకాలైనటువంటి కొత్త సంస్కరణలు తీసుకోవడం జరిగింది. ఇదే పాఠశాలలోనే మనము 3 నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలు నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్ అనేటువంటి కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు సార్. చాలామందికి తెలియదు బహుశా మోడల్ ప్రైమరీ స్కూల్ యొక్క ఉద్దేశం ఏమిటనేది. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి 5 తరగతులకు 5గురు ఉపాధ్యాయుల్ని మనం నియమించాం. గతంలో 60 మందికి ఉంటే 60కి 2 టీచర్లు మాత్రమే మన నామ్స్కి ఉన్నాయి. కానీ నామ్స్కి వ్యతిరేకంగా కూడా లోకేష్ సార్ గారు ఎంతమంది పిల్లలకు సంబంధం లేదు, 60 మంది పిల్లలు దాటితే అక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్ చేయండి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉద్దేశంతో ఈరోజు ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెంచాం. దాదాపు మన యొక్క కొత్త మండలంలోనే 150 మంది ఉపాధ్యాయుల సంఖ్య ఉంది. దీనికి కీలకమైన విధంగా ప్రతి తరగతిలోనూ ఒక ఉపాధ్యాయుడు రావడం, సన్నబియ్యంతో ఆహారం సరఫరా చేయడం, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి కిట్లను అందజేయడం, దాంతోపాటు పాఠశాలలో ఇన్నోవేషన్ టెక్నాలజీతో కొత్త టెక్నాలజీతో బోధించాలనే సదుద్దేశంతో వీళ్ళకి శిక్షణను కూడా అందజేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మనం చేసుకోబోతున్నాం. చేయాల్సిందల్లా ఒకటే, ప్రజల యొక్క సహకారం కావాలి. మీ విద్యార్థులకు అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చినట్లయితే ఈ పిల్లలకి ఇంకా బంగారు భవిష్యత్తుని మనం అందించడానికి మా ఉపాధ్యాయులు కూడా కంకణంతోనే ఉన్నాం. అదేవిధంగా వారందరికీ కూడా ఆ రకమైన మోటివేటే చేస్తున్నాం. ఎక్కడ కూడా గ్యాప్లు ఇవ్వకుండా వారందరికీ నిరంతరాయమైనటువంటి విద్యని పొందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మీరు చూశారు, ఏ పథకానికైనా సరే ముందు ఒక పేరు ఉండేది. విద్యార్థి కానుకకి ఒక పేరు, మధ్యాహ్న భోజనానికి ఇంకొక పేరు, ఇంకా రకరకాల ఒక వ్యక్తి పేరు మాత్రమే కనపడేది. ఈరోజు ఆ వ్యక్తుల పేర్లు వెళ్ళి మహానుభావుల పేర్లు మాత్రమే మనం పెట్టాం. కూడా ఒక వ్యక్తి పేరు ఉండేది. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు నుంచి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరును తీసుకొచ్చి ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమె కడుపు ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆకలిని తీర్చినటువంటి మహాతల్లి, ఆ తల్లిని మనం స్మరణ చేసుకుంటూ ఈ ప్రభుత్వం కొత్తగా డొక్కా సీతమ్మ అనేటువంటి పేరుతో మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ, ఆ రోజు ఒక వ్యక్తి పేరు ఉండేది కిట్లని, ఈరోజు ఆ వ్యక్తి పేరు తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి పేరు, ఆయన మహనీయుడు. మీరందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరని. ఆయన తొలి ఉపరాష్ట్రపతి, అదే రకంగా మన రాష్ట్రపతిగా కూడా పనిచేసి ఆయన పదవీ విరమణ తర్వాత చేయడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఆ పేరుని గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎవరనేది తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ పథకాల పేర్లు కూడా గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టించారు సార్. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మనము పూజ కంటే కూడా మహానుభావుల యొక్క పూజలు చేస్తూ విద్యార్థులకు కూడా వారికి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ప్రభుత్వం యొక్క సదుద్దేశాలు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మరి తల్లికి వందనం గురించి నేను గొప్పగా చెప్పాల్సిందేం లేదు, భక్తులు బాగా చాలా చక్కగా చెప్పారు. ప్రతి పిల్లవారికి కూడా డబ్బులు అనేటువంటిది మనం ఇవ్వడం అనేది చాలా శుభం. అది అంత గొప్ప కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటికి వేదికగా నిలిచినటువంటి పాఠశాలకు వచ్చేసి మరొకసారి మా ఈశ్వర్ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తుంది. మా చాలా విషయాలు మాకు తెలియనిట్టు కూడా క్షుణ్ణంగా అంకెల రూపంలో చెప్పారు. లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ వాల్మీకి సోమశేఖరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చిన్నారి చదువుల తల్లులకు నమస్కారం తెలుపుకుంటూ ఆశీస్సులు, అదేవిధంగా తోటి అక్క చెల్లెళ్లకు మరియు వేదికను అలంకరించినటువంటి యువనేత శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారికి, అదేవిధంగా మండల విద్యా ప్రధానాధికారి గారికి, జిల్లా ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దిల్కా సీనా గారికి, అలాగే ప్రతాప్ గారికి, చికెన్ సీనా గారికి, తర్వాత
చైర్మన్ సూరి గారికి, ప్రధానోపాధ్యాయులకి నా కృతజ్ఞత వందనం. ముఖ్యంగా చదువు తల్లిని స్మరించుకుంటూ ముఖ్యంగా మన బాలబాలికలు మనము అంటే మీరు మన ఫస్ట్ ఎవరు మనకి స్ఫూర్తి అంటే ఆకలి పెట్టేది మన డొక్కా సీతమ్మ గారు. అమ్మ అంటే ఆకలి తీర్చింది ఆమె. ఎవరు? ఆమె మహిళ. చదువుల తల్లి సరస్వతి ఎవరు? మహిళ. స్వాతంత్ర సమర యోధురాలు ఎవరు? సరోజినీ నాయుడు గారు, మీకు తెలిసింది. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ వారు. అంటే వీళ్ళు ఎంతో దేశానికి సేవ చేసి ఇది చేసినారు. మనం స్కూల్ లెక్కలన్నీ సార్ చెప్పినాడు, మనం ఇది మాత్రమే మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకు యుద్ధం వస్తే పోరాడినది ఎవరు? ఝాన్సీ లక్ష్మి గారు. ఎవరు? మహిళ. అలాగే తర్వాత మన రాణి రుద్రమదావరి ఎవరు? ఆమె కూడా మంచి వారియర్ కాబట్టి ఆమె కూడా ఎవరు? మహిళ. మరి మన రాజ్యాంగం బాలికలకు మహిళలకు సమాన హక్కులు ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఈక్వల్ షేర్, ఈక్వల్ జెండర్, ఈక్వల్ షేర్, ఏమే లింగభేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది. మరి వేదిక మీద ఉండేవాళ్ళు ఎందుకు వేదికనెక్కినారంటే బాగా చదువుకున్నారు కాబట్టి వేదికనెక్కినారు. ఇప్పుడు మీరు కూడా ఇంటికి దీపం ఇల్లాలు ఎవరంటే ఒక మహిళ. ఇప్పుడు మీరు చదువుకున్నారనుకో, మీ ఇంట్లో అన్నదమ్ములకి సభ్యతా సంస్కారము, మీ తమ్ముళ్ళకి సభ్యతా సంస్కారము, తల్లిదండ్రులకు మంచి మార్గం ఇట్లా పోవాలని, మీ తల్లికి చేదోడు వాడుగా అని చెప్పే బాధ్యత కూడా ఎక్కువ మహిళలకు ఉంటుంది. ఆ మహిళల పాత్రలో బాలికలది కూడా ఉంటుంది. కాబట్టి నిన్ననే మనకు సింధూర్ దాంట్లో కూడా యుద్ధం మొదలుపెట్టినది ఇద్దరు ఆడవాళ్ళతోనే మొదలుపెట్టినారు. తెలుసా మీకు ఆ విషయం? ఇద్దరు సింధూర్ అనే యుద్ధంలో మనం పాకిస్తాన్ మీద పోరాడినప్పుడు ఇద్దరు ఆడవాళ్ళే యుద్ధాన్ని ప్రారంభించి చాలా విజయ పదంలో నడిపించి మనకు విజయాన్ని అందించినారు. ముఖ్యంగా ఇప్పుడు వేదిక పైన వక్తలంతా మన స్కూల్ బాగోగుల గురించి, లెక్కల గురించి చెప్పినారు. కాకపోతే ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? నా జిల్లా, నా నియోజకవర్గము బాగుండాలా, అందులో స్కూల్ పిల్లలు కూడా బాగుండాలని దీంట్లో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు పట్టుపట్టి, నారా చంద్రబాబు నాయుడుతో పట్టుపట్టి మనకు ఏమేమి వసతులు కావాలో అన్ని వసతుల్ని గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే గారు తెచ్చినారు. దీనికి ఖచ్చితంగా సాధించినది ఎవరు? మన వేదిక ఈశ్వర్ గారు వాళ్ళ డాడీతో, లేదు డాడీ మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేదే ఇవన్నీ అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు కొత్త కదా, మీకు భవిష్యత్తులో ముందు మనకు ఏమేమి వసతులు కావాలనో, ఏమేమి సదుపాయాలు కావాలనో ఆయన పోరాడి మనకి తెస్తారు. ఏ చిన్న విషయమైనా మీరు మన ఎమ్మెల్యే గారికి లేఖ ద్వారా రాసినా మీకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే ఫోన్ ద్వారా చేసినా మీ వ్యక్తిగత సమస్యలు ఏమున్నా, మీకు స్కూల్లో జరిగే సమస్యలు ఏమున్నా కానీ మీ పై విద్యాధికారులకు మరియు ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా మీకు సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇంతవరకు కొంతమంది చిన్నారులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గురించి నాకు అడిగినారు. అది ఆయన వెనుకబడిన తరగతుల నుంచి, సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యేగా, ఒక కార్మిక శాఖ మంత్రిగా, 3వసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆయన ఏమి ఊరికే సాదాసీదాగా ఎమ్మెల్యే కాలేదు. ఆయన అగ్రవర్ణాలతో ఆలూరు నియోజకవర్గంలో పోరాడి ఆయన బలైన వర్గానికి చేసిన సేవకు గాను 3వసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారన్నమాట. ఆయన మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనలన్నీ ఆయన యథార్థంగా చూసి, ఆయన ప్రతిరోజు సభలో అంటే సమస్యల మీద పోయిన వాళ్ళకు తన పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళ సమస్యలు సావధానంగా విని వారి సమస్యల అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటువంటి అక్కడికక్కడే పరిష్కరించి, లేదు కలెక్టర్ గారి ద్వారా అయితే కలెక్టర్ గారి ద్వారా తక్షణమే అంటే ప్రజల సమక్షంలోనే ఫోన్ చేసి తీర్చగలిగే మంచి నాయకుడు మన గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం గారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినారు. కార్మికులు ఎట్లుంటారో వాళ్ళ సమస్యలు ఏమని తెలుసు, ఆయనకు విద్య గురించి తెలుసు. తర్వాత అదేవిధంగా మన గుద్ది చెరువుకు నీళ్లు తెచ్చిండే ఘనత కూడా, అది స్క్లూయిజ్ వాల్ తిప్పి నీళ్లు తెచ్చిండే ఘనత కూడా గుమ్మనూరు జయరాం గారికి దక్కుతుంది. ఆయనకు క్షుణ్ణంగా అంటే మనము చెప్పుకున్నా కానీ, ప్రజలు చెప్పుకున్నా కూడా స్కూల్లో ఏం సమస్యలు ఉంటాయి, కుటుంబంలో ఏం సమస్యలు ఉంటాయి, రాజకీయంగా మనకు ఏం సమస్యలు ఉంటాయి అనేది ఆయనకి పుట్టిన పిండి. కాబట్టి ఆయన పక్క జిల్లా నుంచి వచ్చినా కూడా ఇక్కడ మన తల్లిదండ్రులంతా కలిసి హక్కున చేర్చుకొని మన ఇంట్లో వానిగా గెలిపించుకున్నందుకు ప్రజలకు ఒకసారి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా
చంద్రబాబు నాయుడు అయితే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎలా ముఖ్యమంత్రి అయినాడు, మరి చంద్రబాబు నాయుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏమంటే ఆయనకు వెనకల బలం లేదు, ఏమీ లేదు. ఒక విద్య ఆయన కూడా మంచిగా పట్టుదలతో ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా, ఒక యూనివర్సిటీ నాయకుడిగా ఆయన మంచి చదువుకొనే ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మన దేశ తొలి మహిళ కూడా రాష్ట్రపతి ఒక మహిళని, అది గుర్తించుకోండి. మీరు కూడా ముందుగా అందరికీ నమస్కారం. మన గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి, అలాగే మన పామిడి గుత్తి ఇన్ఛార్జ్ ఈశ్వరన్న గారికి నా నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. గత ప్రభుత్వంలో చూస్తే ఇదే బ్యాంక్ పైన ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంది. ఇంతకుముందు జగనన్న ఏమి ఇంట్లో డబ్బులు తెచ్చిలేదు, చంద్రబాబు ఇంట్లో డబ్బులు తెచ్చిలేదు. కానీ ఒక గొప్ప వ్యక్తి పేరు రాసినాడు, ఎవరు? చంద్రబాబు అన్న గారు. ఎందుకు? ఈయన దేశానికి సేవ చేశాడు. మనకి మొదటి ఉపరాష్ట్రపతి కూడా ఈయన. ఎందుకోసం అంటే ఇంత గొప్ప నాయకుల పేర్లు వేస్తే మీకు అందరికీ స్ఫూర్తి ఇస్తాను. జగనన్న స్ఫూర్తి కాదు, జగనన్న బెల్టు, జగనన్న బ్యాగు, జగనన్న రగ్గు కాదు. ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు వేస్తే మీకు కూడా రేపు పొద్దున ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కావాలని మీకు కూడా మనసులో పడుతుంది. ఇలాంటి మంచి పనులు చేయడంలో చంద్రబాబు గారు గొప్పవారు. సొంతగా ఆయన పేరు రాసుకోవడం ఎక్కడ. గత ప్రభుత్వం ఇద్దరు పిల్లలకే ఇస్తే ఈ ప్రభుత్వం మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది ఈ పథకం. కానీ 5,500 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెట్టింది మీకోసం. దయచేసి మీరు కూడా గుర్తించాల్సిన విషయం ఏమంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ కూడా మీరు తెలుగుదేశంకి ఓటేసి గెలిపించి కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై తెలుగుదేశం. మన యువ నాయకులు గుత్తి పామిడి మండలాల ఇన్ఛార్జు, మన భవిష్యత్ నాయకుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన నా అక్కలకు, కింద కూర్చున్న నా చెల్లెళ్ళకు, నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. పాప ఇంతసేపు మా చెల్లెలంతా కాసుకొని ఉన్నారు. అంతా భోంచేశారా? ఫుడ్ బాగుందా? చిన్న బియ్యం పెట్టారా? ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? తర్వాత ప్రోగ్రాంకి వస్తే ప్రతిసారి నేను ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళినా నేను ఒకటే చెప్తా, మీ పని ఏమంటే, ఇక్కడ ఉన్న కూర్చున్న మీ పని ఏమంటే చదువుకోవడమే మీ పని. గవర్నమెంట్, మా సీఎం నుంచి స్కూల్లో ఉన్న టీచర్స్ వరకు మీకు ఎలాంటి చదువునివ్వాలని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మీరేం చేస్తారంటే మొబైల్లో బిజీ అయిపోతారు, ఇంటికి వెళ్తేనే బ్యాగులు పడేస్తారు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ని అంటే గలాట చేసి, అంటే అందరూ అని కాదు, కొంతమంది. ఎందుకంటే టీచర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పిల్లలు ఉంటారు. మనం ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటేనే ఆ గలాట తట్టుకోలేక వీళ్ళకి ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, స్కూల్కి ఎప్పుడు పంపించేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది టీచర్స్ వాళ్ళ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా సొంత వాళ్ళ పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మిమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. కాబట్టి మీరు టీచర్స్కి కోఆపరేట్ చేయాలి. తర్వాత మీరు కూడా మీ గోల్ ఏముండాలంటే పొద్దున అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక గోల్ పెట్టుకోవాలి. ఏంటి, నేను ఒక సైంటిస్ట్ అవుతాను, లేదా నేను డాక్టర్ అవుతాను, లేదంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాను, లేదంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. లేదు 10th అయిపోతే నేను పెళ్లి చేసుకుంటా, మీరు సరిగ్గా చదువుకోలేదంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్లో బాగా, కాలేజీలో బాగా అంటే మంచి ర్యాంక్ రాలేదు, ఒక అబ్బాయిని ఎత్తికేసి పెళ్లి చేసి పంపించేస్తారు. లైఫ్ అంతే ఉంటుంది. కానీ మీరు చదువుకున్నారనుకో, మీరు కూడా మేము ఎలాగైతే ఈరోజు ఈ చైర్లో కూర్చున్నామో ఫ్యూచర్లో మీరు కూడా ఇలాంటి ప్రోగ్రాంలో మీరు కూడా ఒక మంచి స్థానంలో ఉండి మీరు కూడా ఇక్కడ కూర్చోవాలని కోరుకుంటున్నాను నేను.
తర్వాత మా సీఎం సార్ గురించి నేను వెళ్ళిన ప్రతి స్కూల్ ప్రోగ్రాంలో స్కూల్ టీచర్సే మా సీఎం సార్ గురించి చెప్తా ఉంటే చాలా సంతోషంగా అవుతుంది. ఎందుకంటే మేము అలాంటి పార్టీలో ఉండి నేను ఒక గుత్తికి పామిడికి ఇన్ఛార్జ్ ఉన్నానంటే నాకు ఒక గర్వకారణం. ఎందుకంటే మా సీఎం సారు అంటే సార్ చెప్పారు లాస్ట్ టైము బ్యాగులకి అయితే ఏమి, విద్యా కానుక అయితే ఏమి, లాస్ట్ టైం అంటే సార్ గారు పేరు తీయలేదు కానీ లాస్ట్ టైం జగనన్న జగనన్న రాజన్న రాజన్న అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ పేర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ మా లోకేష్ అన్న ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు స్కూల్లో చదివే పిల్లలకి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది, ఎలాంటి యూనిఫామ్ ఇస్తే బాగుంటుంది. మీరు లాస్ట్ టైం చూసే ఉంటారు, అంటే చాలామంది చూసే ఉంటారు అసెంబ్లీలో లాస్ట్ కోడిగుడ్డు మీద కూడా జగనన్న అని చెప్పి పేరు రాసుకునే పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు ప్రతి స్కూల్లో ఒక టీచర్స్ సీఎం గురించి గవర్నమెంట్ గురించి అంత మంచిగా మాట్లాడుతుంటే మాకు చాలా మేము పాలిటిక్స్లో ఉండి మేము మీకోసం సర్వ్ చేస్తూ ఉంటే ఆ గవర్నమెంట్ స్టాఫ్ కూడా మా సీఎం గురించి పొగుడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి పనులు మా సీఎం నుంచి మన గుంటకల్ ఎమ్మెల్యే వరకు మా వరకు నాతో పాటు ఉన్న మా కార్యకర్తలు కూడా మీకోసం మేము ఎప్పుడు ఇలాగే కష్టపడతాము. స్కూల్ డెవలప్మెంట్ కూడా ఏదైనా కావాలన్నా కూడా స్కూల్లో ఏదైనా వ్యవస్థలు సరిగ్గా లేదన్నా కూడా మీరు ఒక అర్జీ ఇవ్వచ్చు, దాన్ని మేము పరిశీలించి మన స్కూల్కి ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మేము ముందుంటాము. తర్వాత పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మీరు లాస్ట్ 5 ఏళ్ళు చూస్తుంటారు. కానీ ఈసారి నార్మల్గా జూన్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు భయపడతారు, స్కూల్ స్టార్ట్ అవుతుంది స్కూల్కి వెళ్ళాలని. కానీ మన సీఎం సార్ ఏం చేస్తారు, స్కూల్ ఫస్ట్ డేనే వాళ్ళ అకౌంట్లోన డబ్బులు వేసి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. స్కూల్కి వెళ్తే ఒక మంచి బ్యాగు, ఒక మంచి యూనిఫామ్, మంచి బుక్స్ అని ఒక మంచి ఎంకరేజ్మెంట్తో ఈరోజు స్కూల్ పిల్లలు ఇక్కడ ఉండే పేరెంట్స్ కూడా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈరోజు ఇంత మంచి వాతావరణం క్రియేట్ చేసింది మన చంద్రబాబు నాయుడు సార్ గారు. కాబట్టి మీరు ఎలాగైతే నమ్మి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారో, ఈరోజు మా సీఎం సార్ ఆ పదవిలో ఉన్నారో, ఇదంతా మీ కారణం కూడా ఉంది. మీరు పెట్టుకున్న ఈ నమ్మకము మేము వచ్చే 5 ఏళ్ళు కాదు, మా ఊపిరినంత వరకు మీకోసం సర్వీస్ చేస్తామని కోరుకుంటున్నాను. గర్ల్స్ హై స్కూలు ఇక్కడ మెయిన్ ప్రహారీ కూడా లేదు ఈ స్కూల్కి. ఇందువల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బయట నుంచి బస్సులు రావడము లేదా కొంతమంది ఆక్తాయిలు రావడము కొంచెం ఇబ్బందిగా మా టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కావున మన ఎంఈఓ సార్ గారి దృష్టికి, తర్వాత మీ దృష్టికి స్కూల్లో కానీ అంటే గుత్తిలో కానీ ఎక్కడైనా కానీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే వాళ్ళు లీడర్లు ఉంటారు, మన కార్యకర్తలు ఉంటారు. కాబట్టి నేను ఇలా స్కూల్కి వచ్చినప్పుడు కంప్లైంట్లు చెప్పేది కాదు, నాకన్నా ముందే మా స్కూల్లో ఇట్లా కంప్లైంట్ ఉంది, ఇలాంటిది మనము దీన్ని ఒక ఎస్టిమేషన్ వేసి పంపించేది. అంటే నేను వచ్చినప్పుడు చెప్పేది కాదు, మీరు కూడా అలర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మా స్కూల్ తరఫున అలాగే మా ఎస్ఎంసి కమిటీ తరఫున మీకు ఒక చిన్న విన్నపం మెమరాండం రూపంలో ఇచ్చుకుంటున్నాము. దయించి మా యొక్క సమస్యని పరిష్కరించవలసిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు గారు. ఇప్పుడు కిట్లు పంపిణీ కార్యక్రమం చేపడతారు బాబు గారు. తర్వాత మన స్టూడెంట్స్ 2 మాటలు మన ప్రభుత్వం గురించి కానీ మనకు అందుతున్న ఈ కిట్లు, తర్వాత మన డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం గురించి, అలాగే తల్లికి వందనం గురించి. సౌమ్య సౌమ్య 10th క్లాస్.
దయచేసి సౌమ్య పేరెంట్స్ ఉంటారండి స్టేజ్ దగ్గరికి. అటు సైడ్ బొమ్మ అదే ఓకే. హరిణి హరిణి వాళ్ళ అమ్మ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్. హరిణి మదర్ రావాలి. క్లాప్స్ నాన్న, క్లాప్స్. సార్ మీరు అడ్డం రండి సార్. పక్కకి రమ్య 10th క్లాస్. అట్లా ఓకే. గట్టిగా క్లాప్స్.